అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన ఇండియన్ గట్ అంటే మన జీర్ణ వ్యవస్థ వెనకున్న సైన్స్ ఏంటి, మన పాతకాలపు భోజన పద్ధతులతో దీనికి సంబంధమేంటి, ఇవన్నీ వివరంగా చూద్దాం. అప్పుడప్పుడు కడుపు ఉబ్బరంగా అనిపించటం, లేదంటే రోజంతా నీరసంగా ఉండటం ఇలాంటివి చాలా కామన్ కదా. అయితే ఈ సమస్యలన్నింటికీ మూలం మన గట్ హెల్త్లోనే ఉండొచ్చని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, మన గట్, అదే మన ఆరోగ్యానికి కంట్రోల్ సెంటర్ అన్నమాట. అసలు ఈ గట్ మైక్రోబయోమ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన జీర్ణ వ్యవస్థలో నివసించే కోటానుకోట్ల సూక్ష్మజీవుల ఒక పెద్ద ప్రపంచం. ఇందులో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ ఇలా చాలా ఉంటాయి. ఇవి కేవలం మనం తిన్న తిండిని అరిగించడానికే కాదు, మన ఇమ్యూనిటీని, చివరికి మన మూడ్ని కూడా కంట్రోల్ చేస్తాయి. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా గట్ హెల్త్ బేసిక్స్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత మన ఇండియన్ గట్ ప్రత్యేకత ఏంటో చూద్దాం. మన సాంప్రదాయ భోజనం ఎందుకు అంత మంచిదో తెలుసుకుని, మన గట్కి ఏ ఫుడ్ మంచిదో చూసి, చివరగా ఒక ముఖ్యమైన విషయంతో ముగిద్దాం. సో స్టార్ట్ చేద్దాం. ఓకే, మొదటి సెక్షన్ గట్ హెల్త్ బేసిక్స్. అసలు ఈ గట్ హెల్త్ అనేది మనం అనుకుంటున్న దానికంటే ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. మన గట్ మన బాడీని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా? మనం తిన్నది అరిగించడం, పోషకాల్ని గ్రహించడం, ఇవి మాత్రమే కాదు. చాలా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మన ఇమ్యూన్ సిస్టంలోని 70% కణాలు మన గట్లోనే ఉంటాయి. అంటే ఆలోచించండి, మన ఇమ్యూనిటీ, మన మెంటల్ హెల్త్, బరువు, చివరికి మన స్కిన్ హెల్త్ కూడా అన్నీ మన గట్తో ముడిపడి ఉన్నాయి. సరే, ఇప్పుడు అసలు కథలోకొద్దాం. అదే ది ఇండియన్ గట్ సిగ్నేచర్. ఇక్కడే అసలు ట్విస్టుంది. అదేంటంటే ప్రపంచంలో అందరి గట్ మైక్రోబయోమ్ ఒకేలా ఉండదు. అవును, ఇది మన ప్రాంతాన్ని బట్టి, మనం తినే తిండిని బట్టి పూర్తిగా మారిపోతుంది. చూడండి, మనము ఆన్లైన్లో చదివే గట్ హెల్త్ టిప్స్, సలహాలు చాలా వరకు వెస్టర్న్ పాపులేషన్ను దృష్టిలో పెట్టుకుని రాసినవి. కానీ లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మన భారతీయుల గట్ వాళ్ల గట్ కంటే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందట. ఈ తేడా ఏంటో స్పష్టంగా చూద్దాం. వెస్టర్న్ గట్లో బ్యాక్టీరాయిడ్స్ అనే బ్యాక్టీరియా డామినేట్ చేస్తుంది. ఇది ఎక్కువగా మాంసం, కొవ్వు పదార్థాలను అరిగించడానికి బాగా పనిచేస్తుంది. కానీ మన ఇండియన్ గట్లో సీన్ వేరే ఉంటుంది. ఇక్కడ ప్రివోటెల్లా అనే బ్యాక్టీరియా హీరో అన్నమాట. ఇది మొక్కల నుంచి వచ్చే ఫైబర్, అంటే మన పప్పులు, చిరుధాన్యాల్లో ఉండే కాంప్లెక్స్ కార్బ్స్ని బ్రేక్ చేయడంలో స్పెషలిస్ట్. ఇదంతా వందలే ఏళ్లుగా మనం తింటూ వస్తున్న ఆహారం వల్లే. మన గట్ ఎంత యూనిక్ అనేది చెప్పడానికి ఈ నంబర్ చూడండి, దాదాపు 9.5 లక్షలు. సైంటిస్టులు మన ఇండియన్ గట్ మైక్రోబయోమ్లో ఇన్ని కొత్త మైక్రోబియల్ జీన్స్ని కనుగొన్నారు. ఇవి ప్రపంచంలో వేరే ఎక్కడా, ఏ జనాభాలోనూ కనిపించలేదు. అంటే మన గట్లో ఎంత పెద్ద జీవ వైవిధ్యం దాగుందో ఊహించుకోండి. సరే, మన గట్ చాలా స్పెషల్ అని అర్థమైంది కదా. మరి మన పెద్దవాళ్లు చెప్పిన భోజన పద్ధతులు, మనం తినే సాంప్రదాయ ఆహారం సైంటిఫిక్గా ఎందుకు అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని మనం సింపుల్గా ఒక ఫార్ములాలాగా గుర్తుపెట్టుకోవచ్చు. 3 స్టెప్స్. స్టెప్ 1 ప్రోబయోటిక్స్, అంటే మన గట్లోకి మంచి బ్యాక్టీరియాని పంపించటం. స్టెప్ 2 ప్రీబయోటిక్స్, అంటే మన గట్లో ఆల్రెడీ ఉన్న మంచి బ్యాక్టీరియాకి ఫుడ్ పెట్టడం. ఇక స్టెప్ 3 మసాలాలు, మూలికలు. ఇవి మన గట్ని ప్రశాంతంగా ఉంచి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. ఓకే, థియరీ చాలు. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలో చూద్దాం. మన యునీక్ ఇండియన్ గట్ని సపోర్ట్ చేసే ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు లిస్ట్ చూసేద్దాం. ముందుగా ప్రోబయోటిక్స్. దీనికోసం మనమెక్కడికో వెళ్ళక్కర్లేదు, మన కిచెన్లోనే అన్నీ ఉన్నాయి. మన ఇంట్లో తోడుపెట్టే పెరుగు, చల్లని మజ్జిగ, పులియబెట్టిన ఇడ్లీ దోశపిండి, ఢోక్లా, ఇంకా మన అమ్మమ్మలు పెట్టే ఆవకాయ లాంటి సాంప్రదాయ ఊరగాయలు, ఇవన్నీ న్యాచురల్ ప్రోబయోటిక్ పవర్ హౌజ్లు. బయట దొరికే ఖరీదైన సప్లిమెంట్ల కన్నా ఇవి 1000 రెట్లు బెటర్. ఇక ప్రీబయోటిక్స్ అంటే మన గట్లోని మంచి బ్యాక్టీరియాకి ఫుడ్. గుర్తుందా? మన గట్లోని హీరో ప్రివటెల్లాకి ఇష్టమైన ఫుడ్ ఇదే. జొన్నలు, రాగులు, సజ్జలు లాంటి చిరుధాన్యాలు, అన్ని రకాల పప్పులు, అరటిపండు, బొప్పాయి, చిలగడదుంప, వీటన్నింటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇదే మన గట్ ఆర్మీకి కావలసిన అసలైన ఇంధనం. చివరగా మన మసాలాలు. ఇవి కేవలం రుచికోసం కాదు, అద్భుతమైన మెడిసిన్ లాంటివి. పసుపు ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అల్లం కడుపు ఉబ్బరాన్ని,
వికారాన్ని కంట్రోల్ చేస్తుంది. జీలకర్ర డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉత్పత్తికి హెల్ప్ చేస్తుంది. ఇక మన నెయ్యి, ఇందులో బ్యూటరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన గట్ గోడల ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఫైనల్ పాయింట్కి, ఈ మొత్తం చర్చలో అత్యంత ముఖ్యమైన టేకవేకి వచ్చేశాం. అదేంటంటే హెల్త్ ఈజ్ లోకల్, అంటే ఆరోగ్యం స్థానికమైనది. అంటే ఆరోగ్యకరమైన గట్ కోసం ఏదో ఫారెన్ ట్రెండ్ ఫాలో అవ్వాల్సిన పనేలేదు. ఒకరి సైజ్ అందరికీ సరిపోదన్నట్టు ఒకరి డైట్ అందరికీ సెట్ అవ్వదు. మన గట్ మన 100 ఏళ్ల ఆహారపలవాట్లతో కలిసి పెరిగింది, పరిణామం చెందింది. మన అసలైన ఆరోగ్యం మన వారసత్వపు వంటగదిలోనే ఉంది. అయితే ఇక్కడొక చిన్న వార్నింగ్. మనం సడన్గా మన సాంప్రదాయ భోజనం మానేసి ఎక్కువగా ప్రాసెస్ చేసిన వెస్టర్న్ ఫుడ్స్ తినడం మొదలుపెడితే మన గట్లో ఎంతో సున్నితంగా బ్యాలెన్స్ అయిన ఈ మైక్రోబయోమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే దానికి ఆ ఫుడ్ అస్సలు పరిచయం లేదు. కాబట్టి చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇప్పుడు మనం తింటున్న ఆహారం మన కల్చర్లో భాగమా, లేకపోతే కేవలం ఒక ట్రెండా? ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించడమే మన గట్ ఆరోగ్యానికి, మన మొత్తం ఆరోగ్యానికి మనం వేసే మొదటి అడుగు.